డిసెంబర్ 4 దేవుని వాక్య ధ్యానం. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. లూకాసు వార్త 1వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృపను బట్టి మీ అడ్వెంట్ ధ్యానములలో మరొక దినము ధ్యానాన్ని మనం జరిగించుటకు ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేటి అంశము, దేవుని మాటను నమ్మితివా? దేవుని మాటను నమ్మితివా? లూకాసు వార్త 1వ అధ్యాయము 19 నుండి 25 వచనాల భాగం. ప్రియమైన విశ్వాసులారా, మన జీవితంలో దేవుణ్ణి కలిగి ఉండడం, ఆయనను అనుసరించున్నటువంటి తరుణంలో ఆయన మీద నమ్మకం కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి వస్తువుల మీద, లోక సంబంధమైనటువంటి మనుషుల మీద, అంటే దేవుని చేత నిర్మించబడినటువంటి సమస్త సృష్టి మీద మనం నమ్మకం ఉంచుతాం, కానీ దాన్ని సృష్టించిన దేవుని మీద మనం నమ్మకం ఉంచడానికి వెనుకడుగుతాం. చాలాసార్లు రకరకాల ప్రశ్నలు, రకరకాల ఆలోచనలు మనం కలిగి ఉంటాం. ఈ పాఠ్యభాగంలో మీరు గమనించినట్లయితే జకర్యా, ఎలిజబెత్ ఇద్దరు కూడా చాలా కాలంగా వారు దేవుని పరిచర్యలో ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని దూత దేవుని సముఖమందు ఆయనకు కనబడి, మీరు చక్కటి కుమారుని కంటారు అని చెప్పినప్పుడు ఆయనకు ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు, వయసు రీత్యా పరిస్థితులను బట్టి అతడు దానిని నమ్మడానికి చాలా సమయం పట్టింది. అయితే దాని గురించి ప్రభుదూత ఈ విధంగా అంటుంది, నా మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి కాలముందు నెరవేరుతాయి, నీవు వాటిని నమ్మలేదు అని చెబుతూ ఉన్నాడు. ఈరోజు మరి నీవు దేవుడిస్తున్నటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలను నువ్వు చూస్తావు. ప్రభు చెప్తున్న మాట, నమ్ముట నీ వలనైతే నమ్ము, ప్రతివానికి సమస్తము సాధ్యమే. మరి అలా నమ్మే ఆశీర్వాదకరమైనటువంటి లక్షణం నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, నమ్మువానికి సమస్తము సాధ్యమే. మరి అలాంటి నమ్మకము మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలను మనం దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించగలుగుతాము, అనుభవించగలుగుతాము అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేసుకున్నాను. అందుకే వాక్యంలో అంటున్నాడు, రాజులను నమ్ముకుంటు కంటే యెహోవాను నమ్ముకొనుడి, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, ఆయన ఆశ్రయించేవాడు. దాని ఇర్మియా 17:7లో మనం చాలా చక్కగా ఆ మాటను మనం చూడగలుగుతాం. మరి ఈ రోజున దేవుణ్ణి నమ్ముకోవడం, ఆయనను నమ్ముకోవడం, ఆయన మీద నమ్మకం ఉండడం. కీర్తన 115:9లో యెహోవాను నమ్ముకొనుడి. కీర్తన 118:8-9 వచ్చిన, మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అంటే ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకొని ఉండడం అనేది ఆ లక్షణం మనలో ఎప్పుడైతే ఉంటుందో మనము లోక సంబంధమైన విషయాల మీద పెద్దగా భయాందోళనలతో వెళ్ళే పరిస్థితి ఏర్పడదు. ఈరోజు మరి అలాంటి నమ్మకం నువ్వు కలిగి ఉన్నావా? కీర్తన 62:5 అంటున్నాడు, దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా నుండుము, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. నిజమే కదా? మరి ఆయనే మనకి నిరీక్షణ కలుగుతుంది. దానియేలుకు భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి దూత చెబుతుంది. అక్కడ దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14 నుండి 17 వచనాల్లో మనం చదివితే అది మనకు కనబడుతుంటుంది. భవిష్యత్తు గురించి ఒక అద్భుతమైనటువంటి విషయాలను, జరగబోయే సంగతులను దేవుడు తెలియజేస్తూ ఉన్నప్పుడు దానిని దానియేలు వింటూ ఉన్నాడు. పిల్లరా, చాలా పర్యాలు
నీ జీవితంలో ప్రభు భవిష్యత్తును గురించి తెలియజేస్తాడు. జరగబోయే సంగతులను గురించి ప్రవచనాల రూపంలో, దేవుని వాక్యం రూపంలో నువ్వు ప్రార్థించినప్పుడు, నీకున్న అవసరతలను బట్టి ఇంకా అనేకమైన వాగ్దానాలు ప్రభు నీకు ఇచ్చినప్పుడు, మరి నువ్వు ఎంతవరకు ప్రభులో నువ్వు నమ్మకంగా ఉంటున్నావు, ఎంతవరకు దేవుని కలిగి ఉంటున్నావు, దేవుని మీద నీకు కలిగి ఉన్నటువంటి ఈ గొప్ప నమ్మకమే నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలకు కారణమవుతుంది. అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళాలి అని అంటే నమ్మకమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. నమ్మకంగా జీవించాలి ప్రభుకి. అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. అంతటి గొప్ప జీవితం మనం జీవించగలగాలి. కీర్తన 15లో ఆయన చెప్తూ ఉన్నాడు. ఈరోజు మరి ప్రభు కొరకు మనము నమ్మకంగా జీవించినప్పుడు, ప్రభు మీద నువ్వు నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆయన ఇచ్చినటువంటి మాట నీ జీవితంలో నెరవేరుతుంది అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేస్తావు. జకరియా, ఎలిజబెత్ జీవితాల్లో చూడండి, వారి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ప్రభు దృష్టికి నమ్మకంగా ఉన్నారు. అంతేకాదు వారికి కావలసినటువంటి ఆశీర్వాదం లేనప్పటికీ కూడా, వృద్ధాప్యం వరకు వారికి పిల్లలు లేరు, అయినప్పటికీ ఎక్కడ కూడా దేవుడిని తోలనాడలేదు, దేవునికి నమ్మకంగా జీవించారు. తత్ఫలితంగా ఆయన కాలమందు వాటి కార్యాలు వారి జీవితాల్లో జరిగినాయి. ఈ ఆలస్యంలో అద్భుతమైన ఆశీర్వాదం దేవుడు వారికి ఇచ్చాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన లోకరక్షకుని బాప్తీసమిచ్చేటువంటి ఉన్నత స్థితిలో అలాంటి గొప్ప కుమారుణ్ణి, స్త్రీలందరిలో కంటే గొప్పవాడైనటువంటి గొప్ప కుమారుణ్ణి, బాప్తీసమిచ్చే యోహాన్ని ప్రభు వారికి ఇచ్చాడు. అలాంటి ఆశీర్వాదం ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య అయినా కానీ, ఏ ఇబ్బంది అయినా కానీ, నీ చుట్టూ పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోవచ్చు. నువ్వు అనుకుంటావు ఇలాంటి పరిస్థితుల్లో కూడా జరుగుతుందా అని అనుకుంటావు. కానీ ప్రభు మాట శాశ్వతమైనది, జీవం కలిగింది. ఆయన మాట ఇచ్చాడు, ఆయన నోటిలో నుంచి ఒక వాగ్దానం నీకు వచ్చింది, ఈ వాగ్దానం నెరవేరుతుంది అని నువ్వు నమ్మాలి. ప్రభు మాటను నువ్వు నమ్మితే గొప్ప కార్యాలు చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సాధ్యమే. ఆయన మాటని నమ్ము. రాబోయే దినాలలో ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలను మీరు జరిగించండి. నమ్మకాన్ని నీ మీద ఉంచేటువంటి ఆశీర్వాదము వారికి అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దిన దీవెనలతో నింపి నీ బిడ్డలను ఆశీర్వదించి నీ రక్షణలో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.